మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించు జనులారా, మీకు మన తండ్రి అయిన దేవుని నామంలో శుభములు. ఆత్మఫలములలో ఆఖరి 2 ఫలములను గురించి వివరించాలని ఆశపడుచున్నాను. ఆత్మఫలములు ఏవనగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనునవి. ఆశా నిగ్రహము అనగా టెంపరెన్స్ ఆర్ రెస్ట్రెయిన్ అని అనవచ్చు. అనగా మనకు కలిగిన ఆశను అత్యాశగా మారకుండా కంట్రోల్ చేసుకొనుట లేదా నిగ్రహించుకొనుట. ఈ ఆత్మఫలము యేసుక్రీస్తును నమ్ముకొనుట వలన ముందుగా ఇవ్వబడును. ఈ లోకంలో మనకు కలిగే ఆశలు నేత్రాశ, శరీరాశ మరియు జీవోపడంబము. వీటి నుండి మన ఆలోచనలను క్రీస్తులోనికి మళ్లించుకొనుట వలన ఆశా నిగ్రహము, ఆత్మఫలము పొందిన వారమై ఉంటాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరొకటి విశ్వాసము. ఈ ఆత్మఫలము క్రీస్తు గురించిన మాటలు వినుట వలనను మాటలాడుట వలనను కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, అయితే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాగా ఎక్కడైతే క్రీస్తును గూర్చిన మాటలు చర్చించుకుంటారో వారికి ఈ 2వ ఆత్మఫలము కూడా లభించి ఉన్నదని దీనిని బట్టి గ్రహింతుము. ఈ 2 ఫలములు కలిగిన ప్రతి ఒక్కరము మిగులు 7 ఆత్మఫలములను గూర్చి కూడా ఆశపడి సంపాదించుకోవాలని మనవి చేయుచున్నాను. ముఖ్య గమనిక: క్రీస్తును నమ్ముకొనుట వలనను ఆయనను గూర్చి మాటలాడుకొనుట వలనను కలిగిన ఆత్మఫలము మరియు ఆశను నిగ్రహించుకొనుట వలనను కలిగిన 2వ ఆత్మఫలము. ఈ 2 ఆత్మఫలములు ప్రారంభ దశలో ఉన్నాయని గ్రహింతము. వీటిని సంపూర్ణంగా ఆనందించుటకు ప్రతిదినము వాక్యము చదివి ధ్యానించాలని మనవి చేయుచున్నాను. మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని నామములో ఆత్మఫలములను సంపూర్ణంగా అనుభవించుటకు కృప చూపునుగాక. ఆమెన్.